ధరించుకుందుమా. భూమి మీద ఉన్నప్పుడు మన ఇష్టం ఎలాగుండాలో అలాగుంటాం. చనిపోయిన తర్వాత ధనవంతుడు కేక వేస్తున్నాడు, అగ్ని ఆరదు పొరుగు చావదు. అందుకనే ఈ లోకంలో మనం జీవితంతో ఉన్నప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్ముకోవాలి. అందుకని ఇక్కడ అంటాడు 7వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి 7 మొదటి వచనం. శృంగగ్ని తౌలికం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మారణ దినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రేరేపించు వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సును పెట్టరు. మరణం అందరికీ వస్తుంది కానీ దాన్ని ఎవరు కూడా ఏమంటారంటే ఏంటంటే అసలు ఆత్మనే లేదంటాడు ఒక ఆయన అంటాడు దేవుడు లేడంటాడు ఒక ఆయన. అందుకనే బైబిల్ ఏం సెలవిస్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. 53 కీర్తనలో ఉంటది. ఎలాంటి వారంటే వాళ్ళు, ఎలాంటి వారు చదవాలి? దేవుడు లేడని తమ హృదయములో 53 మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు, వారు చెడిపోయిన వారు. ఎందుకు చెడిపోయిన వారు దేవుడు లేడని ఎందుకు అనుకుంటారంటే చెడ్డ కార్యాలు చేయాలి కాబట్టి దేవుడు లేడని అనుకుంటారు. అంటే వాళ్ళందుకే వాళ్ళు రైట్ కొట్టుకుంటారు. దేవుడు లేడు, దేవి లేదురా, ఈ లోకంలో తిను త్రాగు ఎంజాయ్, చచ్చిపోతే ఎట్టిపోతున్న తర్వాత సంగతి. కాబట్టి బాగా మనం ఉండాలి. చెడిపోయిన వారు చెడ్డ కార్యములు చేయవారే ఉన్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, అందరూ మనుషులు పోవాల్సిన దారులని అందరూ కూడా వెళ్ళిపోవాలి. ఇక్కడ దావీదు ఉంటాడు, దావీదు కుమార్తె పడక మీద ఉంటుంది. దావీదు వారం 10 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాడు. అయ్యా నా కుమార్తెను బ్రతికించు 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 అని ప్రార్థన చేస్తాడు. వారం 10 రోజున్నా కూడా ఆమె బతకదు, చనిపోతాడు. ఏంటి ప్రభువా బ్రతికించలేదా? వెంటనే కుమార్తె చనిపోగానే వెంటనే లేచి దావీదు ఏం చేస్తాడంటే వెళ్ళి స్నానం చేసి తైలం పూసుకుని కొత్త బట్టలు వేసుకుని కొత్త బట్టలు ధరించి వెళ్ళి భోజనము చేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఏంటి ఇది, శవం అక్కడే ఉంది, అలా బిడ్డ అక్కడే ఉంది. నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరే వస్త్రము ధరించుకొని ఎక్కడికి వెళ్ళాడంట? మనం ఈరోజు కార్యక్రమంలో ఒక ఆయన అన్నాడు, మొన్న చనిపోయిన బాడీని ఇటు పెట్టి అన్నాడు. ఇటు పెట్టాలి, తూర్పుని పెడితే పరలోకం వెళ్ళొద్దామా? పరలోకం పడవను పెడితే వెళ్ళొద్దా? ఎటు పెట్టిన వెళ్ళదు. ఆమె ఆత్మ రక్షణ పొందితే పరలోకం వెళ్ళొద్దు. కానీ నువ్వు ఎటు పెట్టినా కూడా పరలోకం పోదు. ఆత్మ రక్షింపబడాలి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ధనవంతులాగా అగ్నిలో ఉండరు కానీ లాజరులాగా పరలోకంలో ఉంటారు. చదవమ్మా. ఎక్కడ ప్రవేశించాడంట? మందిరంలో ప్రవేశించాడు. మనం ఎక్కడ ప్రవేశిస్తున్నాం ఈరోజు? ఆచారాలున్న అదని ఇదని లేనిపోయిన ఎన్ని బైబిల్లో ఉన్నాయి చేయండి, కానీ బైబిల్లో లేని ఏది కూడా చేయకూడదు. విరోధం అది. దెయ్యాలు చేసే పనులు అయ్యి, సైతాన్ని చేసే పనులు అన్నీ కూడా ఆచారాలు చేయకూడదు. మూఢనమ్మకాలు, వాస్తువులు ఇవన్నీ కూడా క్రైస్తవులకి తాగవయ్యి. జ్ఞాపకం చేసుకోనండి. చదవమ్మా. యెహోవా మందిరమును ప్రవేశించి ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారికి వడ్డించని. అప్పుడు అతడు భోజనం చేసెను. అతని సేవకులు వినందరూ కూడా నిత్య జీవితం ఉండగా, బిడ్డ జీవితం ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుండు గాని అమరణమైనప్పుడు లేచి భోజనం చేసాను. నువ్వు ఇలాగా చేయటం ఏంటి రాజా? ఏం పనిది? బాడీ ఇక్కడ, సమయం ఇక్కడే ఉంది కానీ వెళ్ళి భోజనం చేస్తున్నావు, కార్యక్రమాలు ఏం చేయలేదు, ఏంటి నీ పద్ధతి అంటే ఒక మాట అంటాడు. ఏమంటాడు? అతడు బిడ్డ ప్రాణంతో ఉండగా దేవుడు ఆయన కనికరించునేమో అని. చూడండి, జ్ఞాపకం చేసుకోండి. దేవకమ్మ గారు తల్లిగారు కూడా మరి ప్రార్థన చేసే, మేము కూడా అందరూ ప్రార్థన చేశారు, అయినా కూడా చనిపోలేదు. చనిపోవుట దేవుని చిత్తము, బ్రతుకుట దేవుని చిత్తము. నేనైనా కూడా దేవుని చిత్తమే. దావీదు అంత భక్తుడు. దావీదు ప్రార్థన చేసినా కూడా తన బిడ్డ బ్రతికిందా? చనిపోయింది. ఏమన్నాడు? చూడమ్మా. చనిపోయిన కనుక
నేనెందుకు ఉపవాసం ఉండాలి? చనిపోయినది, చనిపోయిన తర్వాత ఉపవాసం ఉండడానికి వీలు లేదు. చనిపోక ముందు ఉండాలి విశ్వాసం, ఉపవాసము మారక ముందు, రక్షణ పొందక ముందు ఉపవాసం ఉండాలి. చనిపోయిన తర్వాత ఏం చేసినా కూడా ఉపయోగము లేదు. వారిని తిరిగి నేను రప్పించగలనా? నేను అక్కడికి వెళ్తా కానీ ఆమె తిరిగి నా దగ్గరికి. అందరూ కూడా అంతేనండి, అందరూ కూడా అంతే. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళు తిరిగి రారు, కానీ మనమే అక్కడికి వెళ్తాం. ఒకరోజు చూస్తాం. దేవుడు నమ్ముకుంటే ప్రభు చెప్పిన మాట అంటే, పరిశుద్ధులతో దేవుడు వచ్చినప్పుడు మనం అందరం కూడా కలుసుకుంటాం ఒకరోజు. చూద్దాం, ఒక వాక్యం చదువుకుని ముగించేస్తాను. చూడండి, యెషయా గ్రంథము 26 అధ్యాయం 19 చూసి ముగించుకుందాం. ఇంకొకటి చదువుకొని, యెషయా గ్రంథం 26 అధ్యాయం 19 వచ్చిన యెషయా గ్రంథము 26:19. మృతులైన వారు బ్రతుకుదురు, సజీవుల మగును. మట్టిలో పడి ఉన్న వారులారా, జ్ఞాపకం చేసుకుని అందరి కూడా, మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి. చదవండి. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా. ఒక రోజు రెండవ రాకడలంతా కూడా సముద్రంలో చనిపోయిన వారు, ఇక్కడ చనిపోయిన వారు, ఎక్కడన్నా చనిపోయిన వారు అన్నీ కూడా భూమి మృతులైన వారు దేవునికి అప్పగిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆత్మ చేసుకున్నావా? ఒక టయానికి దేవుడికి అప్పగిస్తావు. కొంతమంది ఆత్మ చేసుకుంటారు, క్రైస్తవులు కూడా. ఆత్మ చేసుకున్నావు అంటే నీకు మరణమే, నీకు నరకమే తప్ప పరలోకము. నువ్వు ఎంత భక్తుడు అయినా కూడా, నువ్వు ఆత్మ చేసుకున్నా, ఉరి చేసుకున్నా కూడా నీకు నరకమే. ఎందుకంటే అటువంటి పనులు చేసేది సైతాను. దేవుడు నమ్ముకున్న వారు ఎవరు కూడా అటువంటి పనులు చేయరు.